మామ వెల్కమ్ బ్యాక్. ఓపెన్ హైమర్ ఈ హాలీవుడ్ మూవీ లాస్ట్ ఇయర్ 2023 జూలై 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. హిందీ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ మాత్రం రిలీజ్ అయ్యి అండ్ కలెక్షన్ మాత్రం రచ్చలేపేసింది. సో మొత్తానికి రీసెంట్గా ఈ సినిమా ఆస్కార్ అవార్డులో కూడా ఎంటర్ అయ్యి 7 కేటగిరీలో 7 ఆస్కార్ అవార్డులు వచ్చింది మా ఈ సినిమాకే. అండ్ అదేవిధంగా ఈ సినిమా రీసెంట్గా జియో సినిమా ఓటీటీలో హిందీ ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఫైనలీ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రజెంట్ ఈరోజు మార్చి 22 తేదీన అండ్ ఒక 1 అవర్ అవుతుంది అనుకుంటా. అండ్ ఈరోజు మధ్యాహ్నం ఒక 12 గంటల టైంలో మనకైతే జియో సినిమా ఓటీటీలో తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ ఓన్లీ 4 లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో చెక్ చేసుకోండి. సో తెలుగులో అయితే మనకు స్ట్రీమింగ్ చేయలేదు, బ్యాడ్ న్యూస్ అనమాట. అండ్ సూపర్ మూవీ మామ. ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా. ఎవరికైతే తమిళ్ లాంగ్వేజ్ వస్తుందో వాళ్ళైతే చూసేయండి. అండ్ అదేవిధంగా అణుబాంబు తెలుసు కదా, సో దాని బేసిక్తో వచ్చిన సినిమా ఇది. అణుబాంబు కానీ భూమి మీద పడితే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు అయినా సరే గడ్డి మొలక కూడా మొలదు, అలాంటి ఎఫెక్ట్ ఉన్న అణుబాంబు దాన్ని బేసిక్ చేసుకుని తీసిన సినిమానే ఈ ఓపెన్ హైమర్. సో మొత్తానికి నాకైతే తమిళ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి అండ్ ఈ సినిమా నేను చూస్తాను, చూసి మన ఛానల్ రివ్యూ ఇస్తాను. అండ్ టుమారో లేకపోతే సండే రోజు కంపల్సరీ ఇస్తా. సో ప్రజెంట్ హాలీవుడ్ మూవీ రెబల్ మూన్ పార్ట్ 1 నేను సినిమా చూస్తున్నా. ఇంకొక 20% ఉంది, చూసిన తర్వాత టుమారో అయితే మీకు రివ్యూ ఇస్తాను. అండ్ అదేవిధంగా అన్వేషణ్ ఖండితం అండ్ టొవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ, అదేవిధంగా 12th ఫెయిల్. సో ఇలా చాలా సినిమాలు చూశాను, మీకు తొందరలో బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ అయితే ఇస్తాను మన ఛానల్లో. సో వెయిట్ చేయండి, ఓకే. అండ్ అదేవిధంగా అబ్రహం ఓజ్లర్ అది కూడా చూడాలి. సో డౌన్లోడ్ అయితే చేసుకున్నా, ఇంకైతే చూడలేదు. సో టైం ఎక్కడ ఉంది మామ. సో మొత్తానికి అయితే బ్యాక్ టు బ్యాక్ ప్రతిరోజు ఒక రివ్యూ వీడియో చేస్తాను. సో మొత్తానికి ఈ హాలీవుడ్ ఆస్కార్ మూవీ జియో సినిమా ఓటీటీలో తమిళ్లో అయితే చూసాను మావా, ఓకే. అండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మావా. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.